వెల్కమ్ టు పురాలుకల్. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం మన దేశంపై గ్యాస్ రూపంలో పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లతో పలు కీలక రంగాలపై ఈ ప్రభావం పడింది అనుకుంటున్నాం. కానీ శుభకార్యాలపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పెళ్లికి నలుగురిని పిలిచి భోజనం పెట్టే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎల్పీజీ కొరత రోజు రోజుకి తీవ్రంగా ఉండడం, కట్టెలకు కూడా డిమాండ్ పెరుగుతుండటంతో పెళ్లిలకు వచ్చే అతిథులకు భోజనాలు పెట్టగలుగుతామా లేదా అని నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ బుకింగ్ దాదాపు నిలిపేయడంతో వంట గ్యాస్ కొరత కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు కూడా ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. గ్యాస్ కొరత తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో వివాహ శుభకార్యాలతో పాటు నిశ్చితార్థాలు, గృహప్రవేశాలు, ఇతర ఫంక్షన్లపై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది. ఈ నెల 18 నుంచి మంచి ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. ఫిబ్రవరి 18 నుంచి మే నెల 9 వరకు వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉంటాయి. మే నెల 17 నుంచి జూన్ 15 వరకు అధిక మాసం వల్ల ముహూర్తాలు ఉండవు. దీని తర్వాత మళ్లీ ముహూర్తాలుంటాయి. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియడం లేదు. మరోవైపు ఇప్పటికే వేల మంది ఫంక్షన్లకు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు శుభకార్యాలు జరుపుకునేందుకు అంతగా అనుకూలంగా కనిపించడమే లేదు. ఫంక్షన్ హాళ్లను బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. కమర్షియల్ గ్యాస్ బుకింగ్ నిలిపేయడంతో తీసుకున్న అడ్వాన్స్లు తిరిగిచ్చే ఆలోచనలో క్యాటరింగ్ నిర్వాహకులు ఉన్నారు. శుభ కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపిన వారు పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలు వచ్చే అతిథులకు పసందైన విందు భోజనాలు పెట్టగలమా అనే విషయంలో ఆందోళనతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కొందరు వివాహ ముహూర్తాలను కూడా మార్చుకునే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.